వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్నా డిఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. అన్నా డిఎంకేలో పళనిస్వామి, షణ్ముగం వర్గాలుగా చీలికలైతే ఉన్నాయి. షణ్ముగం, వేలుమణితో సీఎం విజయ్ సమావేశానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం విజయ్కి మద్దతుగా 30 మంది అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు అనేటువంటి వార్త తమిళనాట సంచలనం రేపుతోంది. రేపు అసెంబ్లీలో సీఎం విజయ్ బల నిరూపణ అయితే ఉంది. టీవీకేకు మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపనున్నట్లుగా కూడా తెలుస్తోంది. అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ ఇక లాంఛనమే అనేటువంటిది అయితే క్లియర్ కట్ గా తెలుస్తోంది. తమిళనాట సంచలనాలకి వేదిక అయ్యాయి రాజకీయాలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అన్నా డిఎంకేలో పళనిస్వామి, షణ్ముగం వర్గాలుగా చీలిపోయినటువంటి చీలికలు ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? అన్నా డిఎంకే అంటే అప్పుడు మీరు అన్నటువంటి పరిస్థితి ఉంది. అన్నా డిఎంకేలో చీలికలు కానీ మొదలైతే అది పెను సంచలనానికి దారి తీస్తుంది అనేటువంటి మాట ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ప్రస్తుత రాజకీయ పరిణామాలు? మురళి, ఎన్నికలకు ముందు కూడా మనం స్పష్టంగా చెప్పాము, ఏదైతే విజయ్ అధికారంలోకే కానీ ప్రతిపక్షంలోకి కానీ ఈ వస్తే అన్నా డిఎంకే కూటమి విచ్ఛిన్నమవుతుంది. అన్నా డిఎంకే కూడా భవిష్యత్ అగమ్య గోచరం అవుతుందంటూ మనం గతంలో యూటీవీలో ముందే చెప్పాము. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకేలో గతంలో ఉన్న జయలలిత నెచ్చెలి శశికళను పార్టీ నుంచి బయటికి పంపడంతో అన్నా డిఎంకే విచ్ఛిన్నం ప్రారంభమైంది. అన్నా డిఎంకేలో ఉన్న శశికళ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, టీటీ దినకరన్ కావచ్చు, సెంగోటియన్ కావచ్చు, మరికొంతమంది సీనియర్ నేతలు, ప్రసిద్ధి రామచంద్రన్ లాంటి సీనియర్ నేతలందరూ అన్నా డిఎంకేని ఎన్నికల ముందే వీచారు. కొంతమందిని పార్టీ నుంచి నేరుగా పళనిస్వామి బహిష్కరించడం కూడా అన్నా డిఎంకే విచ్ఛిన్నానికి ప్రధాన కారణమైంది. ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన అన్నా డిఎంకేలో ఒకవైపు వేలుమణి, మరో ఎస్పీ వేలుమణి, మరొకటి షణ్ముగం, వీరు ఇద్దరు ఒక వర్గంగా ఏర్పడి నేరుగా 43 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎమ్మెల్యేలు షణ్ముగం వైపు, ఇటు ఎస్పీ వేలుమణి వైపు తిరిగారు. అయితే నేరుగా సీఎం విజయ్ ని అన్నా డిఎంకేలో కీలక వర్గమైన 30 మంది ఎమ్మెల్యేలు కలిసి నేరుగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే విజయ్ 120 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే వీరి మద్దతుతో నేరుగా 150 మంది ఎమ్మెల్యేల మద్దతు చేరుకున్నది. రేపు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడం కూడా అత్యంత లాంఛనం. అయితే ఇక్కడ ప్రధానంగా అన్నా డిఎంకేలో పళనిస్వామి ఒంటెత్తు పోకడలే ఆ పార్టీ విచ్ఛిన్నానికి దారితీశాయి. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత నేతల మధ్య సమన్వయం లేదు, నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి. ఎందుకంటే గతంలో అన్నా డిఎంకే జయలలిత మరణం తర్వాత దాదాపు వరుసగా 4 ఎన్నికల్లో ఓటమి చూసింది. ఎందుకంటే 2 అసెంబ్లీ ఎన్నికలు, 2 పార్లమెంట్ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచిన, ఎంపీ సీటు ఒక్కటే గెలిచిన అన్నా డిఎంకే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు, ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి వచ్చింది. గతంలో 66 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా ఉన్న అన్నా డిఎంకే నేడు 47 సీట్లకు చేరుకుని అందులో 30 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వీడి మరో వర్గంగా ఏర్పడ్డారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా డిఎంకేతో అన్నా డిఎంకే పొత్తు పెట్టుకుంటుంది. ఈ ఏదైతే అధికారంలోకి వస్తుందంటూ వచ్చిన ఒక ఊహాగాన పరిణామం అన్నా డిఎంకేలో మరో విచ్ఛిన్నానికి కారణమైంది. ఈ 17 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గంగాను, 30 మంది ఎమ్మెల్యేలు మరొక వర్గంగా ఉన్నారు. ఎందుకంటే డిఎంకే సైద్ధాంతికంగా తమ శత్రుకు, అలాంటి పార్టీతో కలిసి ఎలా వెళతారు అంటూ ఎస్పీ వేలుమణి, షణ్ముగం ప్రశ్నించడం, వీరి అటు పన్నీర్ సెల్వం అటు పళనిస్వామి, ఇటు షణ్ముగము, ఇటు ఎస్పీ వేలుమణి, వీరి మధ్య విభేదాలు ఏర్పడడం, నేరుగా సీఎం విజయ్ ని కలిసి 30 మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించడం, రేపు అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ చేసుకోవడం కూడా లాంఛనమే. మురళి, అంటే ఏ విధంగా ఉండబోతున్నాయంటారు? రెబల్ ఎమ్మెల్యేలు ఒకవేళ మద్దతు ప్రకటిస్తే పార్టీ పరంగా నిర్ణయాలు ఉంటాయంటారా, లేకపోతే రాజకీయ పరిణామాలు అన్నా డిఎంకేలో వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది? క్లియర్ కట్ గా మరొక సంచలనం అయితే రేపు నమోదు కాబోతుంది అనేటువంటి మాట, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఇప్పటికే ప్రధానంగా అన్నా డిఎంకే కీలక వర్గం కూడా రాబోయే రోజుల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పళనిస్వామి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న నేతలను అందరినీ పళనిస్వామి పార్టీలో ఆధిపత్యం సాధించి పలువురు కీలక నేతలు, సెంగోటియన్ లాంటి కీలక నేతలను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు.
2025లో పన్నీర్సెల్వం ఏదైతే సెంగోటేను బహిష్కరించడం, సెంగోటేను టీవీకేలో చేరడం, టీవీకేలో చేరి నేడు ఏదైతే పళనిస్వామికి వ్యతిరేకంగా ఎస్పీ వేలుమణి ఇటు షణ్ముఖాన్ని ఏకం చేయడంలో గతంలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరానికి గురైన సెంగోటియన్ కీలక పాత్ర పోషించారని రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పుడు సెంగోటియన్ టీవీకేలో కీలక నేత, టీవీకే కార్యదర్శి, పీడబ్ల్యూడీ శాఖ మంత్రి విజయ్ కేబినెట్ లో. విజయ్కి సంబంధించిన పరిపాలన అనుభవాలు కానీ పరిపాలనకు సంబంధించిన పాఠాలు కూడా సెంగోటియన్ నేర్పే పరిస్థితులు ఉన్నారు. సెంగోటియన్ ప్రతి విజయ్ మూమెంట్ లో కూడా సెంగోటియన్ తెర ముందే కనిపిస్తున్నారు. ఓపెన్ గా గతంలో జయలలితకి ఏ విధంగా తెర వెనుక ఉండి ఎన్నికల మేనేజ్మెంట్ తో పాటు పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు నడిపిన సెంగోటియన్ నేడు టీవీకి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏ పార్టీ నుంచి అయితే తాను బహిష్కరించాడో, ఎక్కడైతే తాను బహిష్కరణకు గురయ్యారో అదే పార్టీలో పళనిస్వామికి వ్యతిరేకంగా మరో ఇద్దరు నేతలు తయారయ్యారు. ఆ నేతల వెనుక సెంగోటియన్ కీలక పాత్ర పోషించారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఎట్టకేలకు అన్నాడీఎంకేలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారబోతున్నాయి. అయితే రేపు జరగబోయే అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత అన్నాడీఎంకే పార్టీ మాది అంటూ ఎస్పీ వేలుమణి, షణ్ముఖం వీరిద్దరు ఎన్నికల కమిషన్ కు లేఖ రాయబోతున్నారు. పార్టీ గుర్తుకు సంబంధించిన అంశము, నేరుగా పార్టీకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఇటు వేలుమణి అటు షణ్ముఖం చేతిలోకి రాబోతున్నాయంటూ ఒక కీలక సమాచారం మనకు అందుతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఇది కీలక పరిణామం అనే చెప్పాలి. అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ సమావేశం అనేది హాట్ టాపిక్ గా మారింది తమిళనాడులో. అన్నాడీఎంకేలో పళనిస్వామి, షణ్ముగం వర్గాలుగా చీలికలైతే ఉన్నాయి. షణ్ముగం, వేలుమణితో సీఎం విజయ్ సమావేశమైనట్లుగా కూడా తెలుస్తోంది. సీఎం విజయ్కి మద్దతుగా 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేపు అసెంబ్లీలో సీఎం విజయ్ బల నిరూపణ అయితే ఉంది. టీవీకేకి మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసెంబ్లీలో విజయ్ బల నిరూపణ లాంఛనమే అని ప్రస్తుత పరిణామాల ద్వారా అర్థమవుతోంది.